శాంతి భద్రతలు, అది మరీ సిగ్గుచేటైన విషయం. సుమారు 3 నెలల్లో 20 గుళ్ళు కూలగొట్టారు. డ్రగ్స్ మహమ్మారి రోజు రోజు పెట్టరేగుతుంది. బెల్ట్ షాపులు మూసేస్తామని చెప్పిన వాళ్ళు ఇంకా 10,000 కోట్ల టార్గెట్ పెట్టారు. 35,000 కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని ఈరోజు 45,000 కోట్ల టార్గెట్ పెట్టి వీధిలా కాంగ్రెస్ కార్యకర్తలతో బెల్ట్ షాపులు ఓపెన్ చేపిస్తున్నారు. శాంతి భద్రతలకు అయితే అసలు అడ్రస్ లేదు. ఎక్కడ చూసినా గుండాలు, రౌడీలు, ఇసుక వ్యాపారులు మరియు రకరకాల డ్రగ్స్ రాష్ట్రాన్ని మొత్తం ఒక పంజాబ్ లాగా తయారు చేయాలనుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి గారు మరియు కుమ్ములాటలు రోజుకొకళ్ళు ఈ అభివృద్ధి మీద దృష్టి మరల్చి 6 వర్గాలకు ఏర్పడి ఖమ్మం వాళ్ళు మేము ముఖ్యమంత్రి అని, నల్గొండ వాళ్ళు మేము ముఖ్యమంత్రి అని, మహబూబ్ నగర్ వాళ్ళు మేము ముఖ్యమంత్రి అని మరీ అన్యాయంగా కొన్ని జిల్లాలకు మంత్రి పదవి లేకుండా నిజామాబాద్ ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాకి ఇప్పటివరకు మంత్రి పదవి లేదు. ఏం పాపం చేసిందని నిజామాబాద్ జిల్లా? నిధులు మాయి, అప్పులు మాకు, అభివృద్ధి మీక అంటే అడిగేవాడే లేడు. నిజామాబాద్ అన్ని రకాలుగా చిన్న చూపు చూడబడుతున్నది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు జగ్రాన్పల్లి ఎయిర్పోర్టు సోదరుడు చెప్పినట్లు అప్రూవల్ ఎంత కాదు, నిజామాబాద్ మీద కక్ష కట్టి జగ్రాన్పల్లి ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తున్నారు. 5 ఎయిర్పోర్ట్లను 4 మెంటికి చేస్తున్నారు. కొత్తగూడెం ఒకటి, మామనూరు ఒకటి, ఆదిలాబాద్ ఒకటి, ఇంకొకటి 4 చేస్తారు. జగ్రాన్పల్లి ఇచ్చేస్తారు. ఓన్లీ నిజామాబాద్ మీద కక్ష కట్టారు కావాలి. నిజామాబాద్ ఆదిలాబాద్ మీద మంత్రివర్గంలో స్థానం లేకుండా అభివృద్ధిలో కూడా ఓకే సోదరుడు అన్నట్టు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరాడి కొట్లాడి అన్నిటి తెగించి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలిపారు. ఈరోజు కాకపోతే రేపు మేము వీటికా జవాబు పత్తరిసేదేగా రాబోయేది అధికారం మాదే కాబట్టి అప్పుడు మీరు కూడా అనుభవిస్తారన్నప్పుడే కొద్దిగా చలనం వచ్చి ఈ రకంగా సాక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కళ్ళు తెచ్చారు. త్వరలో ఒకవేళ నిన్న ఎవరు అన్నారు మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే దానికి ఎవరు బాధ్యత? కాంగ్రెస్ వాళ్ళే బాధ్యత. మధ్యంతర ఎన్నికలు వస్తాయి వాళ్ళు బట్టి విక్రమార్క గారు జార్ఖండ్ ఏదైతే కలిసి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఏదైతే కలిసి రాలేదు అంటే దానికి ఉన్న గుణార్థమైంది. నేను అన్నాను, అరే బాబు మీరు పార్టీలు ఏమైనా మార్చుకుంటే ప్రభుత్వం మార్చుకోండి, కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాదు ఇంతకుముందు హైదరాబాద్లో మత కళలను పెట్టకండి, మనుషుల ప్రాణాలు తీయకండి. మీ పదవి కాంక్ష గురించి మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడే 6 ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి ఆ పార్టీలో ఒకవేళ చీలికలు వచ్చి ప్రజాస్వామ్యయుతంగా ఏం జరగాలో అవన్నీ జరుగుతాయి. ఇప్పుడైనా కన్విప్ అయి ప్రధాన డిమాండ్ మేము చేసేది ఏంటంటే ఏదైతే నువ్వు రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ అన్నావో ఈ 72 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సిందే. మహిళలందరికీ మహాలక్ష్మి స్కీమ్ కింద 2,000 ఇవ్వాల్సిందే. మరియు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇవన్నీ మాట మార్చుకుంటా అపరిచితులుగా యాక్టివ్ చేసుకుంటా మీరు ఈ రకంగా ప్రజల్ని మోసపెడుతూ ప్రజలు సరైన సమయంలో సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం చెప్తారు. దానికి ఇప్పుడే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు కూడా గమనించాలా. మీ గ్రామానికి వచ్చే నాయకులకు సరైన విధానంగా సమాధానం చెప్పండి. తులం బంగారం ఎక్కడని అడగండి, రైతు రుణమాఫీ అందరికి ఎందుకు రాలేదని అడగండి, మహాలక్ష్మికి 2,500 ఎందుకు ఇవ్వలేదని అడగండి. ఇవన్నీ ప్రజలు అడిగే రోజు దగ్గరలోనే ఉంది. దానికి సరైన సమాధానం చెప్తారు. ప్రతిపక్షంగా ప్రతి చోట గిరిగీసి పోరాడతాం. తెలంగాణలో ఎలా అయితే 50 ఏళ్ల తర్వాత నిరంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాడి ప్రాణత్యాగాలు చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని ఏ రకంగా అయితే ఢిల్లీ కిల్లా మీద కాషాయ జెండా భారత జాతీయ జెండా ఎగిరేసినాము, రాబోయే ఎన్నికలలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి గోల్కొండ కిల్లా మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని ప్రగాఢ విశ్వాసంతో భావిస్తున్నాము. అది ముఖ్యంగా ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు ఎవరు అడగదలుచుకుంటే అడగచ్చు. లేఖలో ప్రతిపక్షాలు ఇప్పుడు మాకు 30 రాష్ట్రాలండి, భారతదేశంలో 30 రాష్ట్రాలు.
నేను చెప్తాను, తెలంగాణకు అందరికన్నా ఎక్కించింది తెలంగాణకు నేను. సుమారు 36,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇప్పుడు ఈరోజు 17,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ కింద రింగ్ రోడ్ కావచ్చు, 50% నష్టపరిహారం కావచ్చు, లేకపోతే చల్లాపల్లి రైల్వే స్టేషన్ నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ ఉంది, సికింద్రాబాద్ 750 కోట్ల రైల్వే స్టేషన్ కావచ్చు, నిజామాబాద్ అంటే పెద్దది ఈరోజు ఒక మోడల్ రైల్వే స్టేషన్స్ కావచ్చు, మరీ ముఖ్యంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అన్ని కూడా ఇప్పుడు కాజీపేటలో తయారైతే ఎక్కడ కూడా తెలంగాణకు 4 ఎక్కువనే ఇస్తున్నాం తప్ప ఎక్కడ కూడా తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ ఇది బంగారు కొండ, భారతీయ జనతా పార్టీని ఆదరించిన నేల అది. 36% ఓట్లు, 8 మంది పార్లమెంట్ సభ్యుల్ని, లక్షలాది ఓట్ల మెజార్టీతో గెలుచుకున్న నేలని మేము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయము. వాళ్ళు ఆడలేక మధ్యలో డోలు అన్నట్లు వాళ్ళు చెప్పాలి, కానీ ఇప్పుడు వాళ్ళ అవినీతికే సరిపోతుంటే ఆయన అన్నాడు ముఖ్యమంత్రి గారు, ఒక సంవత్సరం కడుపు అదేది అవినీతి చేయకపోతే ఇవన్నీ చేయకపోతాయి అని. అంటే ఇప్పుడు అవన్నీ కాలేదు కాబట్టి అవినీతి జరుగుతున్నదని ఆయన ఒప్పుకున్నది. ఈరోజు మీరు హైదరాబాద్ వచ్చి అడగండి ఏం జరుగుతుంది హైదరాబాద్లో, పేరు మీద ఏం జరుగుతున్నాయి బస్సులు, రాబర్ట్ వాద్రాజ్ ఫ్లోటింగ్ బోట్ల వీళ్ళు బయట తాగాలనుకుంటున్నారు మూసీలో సుందరీకరణలో. కాబట్టి ఎప్పుడు కూడా తెలంగాణ మాకు ఒక ప్రధానమైన అంశము, తెలంగాణ ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. ప్రతి దానికి కూడా మేము 1 వీక్ బ్యాక్ గౌరవ పార్లమెంట్ సభ్యులము, శాసనసభ్యులందరం కూడా ప్రధానమంత్రి కూడా సమావేశం జరిగింది. అభివృద్ధి గురించి అన్ని రకాలుగా ఏ రాష్ట్రం లేని ప్రాంతం మీకు ఇస్తామని గౌరవనీయ ప్రధానమంత్రి గారు వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, దాంట్లో సంకోచం పెట్టుకునే అవసరం లేదు.